అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'గిఫ్ట్' అనే చక్కటి హాస్య కథ వినబోతున్నారు. ఈ కథ రాసిన వారు నిష్టల విజయ్ శంకర్ గారు. కథలోకి వెళితే, ఆదివారం సాయంత్రం సరిగ్గా 6 గంటలు మొబైల్‌లో అలారం మోగింది. మొబైల్‌లో అలారం విని ఎన్ని రోజుల నుండి ఎదురుచూపులు చూసాం ఈ అలారం మోత కోసం. ఇన్నాళ్ళు మూఢమని, తర్వాత అధిక మాసమని, పెళ్లి భోజనాలు లేక విలవిల్లాడిపోయాము అనుకున్నాడు మూర్తి. ఫంక్షన్స్ మర్చిపోకుండా ఉండడానికి అలారం పెట్టుకోవడం మూర్తికి అలవాటు. ఏమోయ్ మంగతాయారు, ఇవాళ హోటల్ తాజ్ కృష్ణాలో డేవిడ్ రాజు గారి అబ్బాయి జోసెఫ్ రాజు పెళ్లి రిసెప్షన్. తొందరగా రెడీ అవ్వు అరిచాడు మూర్తి మొబైల్లో పెళ్లి ఇన్విటేషన్స్ చూస్తూ. ఆ, అవునా, అలారం మోగిందా? అయినా నాకు ఈ పెళ్లికి రావడం ఇష్టం లేదు. ఆ మధ్యనే కదా ఫిలిప్స్ గారి మనవడి పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అంది కిచెన్లోంచి కాఫీ కప్ పట్టుకొస్తూ. అయినా ఇంట్లో కూడా నాన్ వెజ్ తెగ తింటున్నాము. ఇప్పుడు ఈ రిసెప్షన్కి వచ్చి నాన్ వెజ్ చూస్తే మళ్ళీ టెంప్ట్ అవుతా, రోగం తెచ్చుకుంటా. బాబోయ్, నేను రాను అంది మంగతయారు కప్ అందిస్తూ. మరదే, వద్దన్నా చికెన్ బిర్యానీ బాగుందని ఆ రోజు 2 ప్లేట్స్ లాగించిందెవరో కప్పులో కాఫీ సిప్ చేస్తూ అన్నాడు మూర్తి. అవుననుకోండి, ఇవాళ నాన్ వెజ్ పూర్తిగా బంద్. బ్యాంక్ మేనేజర్ రామ్మూర్తి గారి అమ్మాయి పెళ్లి ఎంచక్కా దశపల్లా హోటల్లో అవుతోంది. అక్కడైతే నాన్ వెజ్ ఉండదు అంది మొబైల్లో పెళ్లిళ్ల లిస్ట్ చూస్తూ. ఇంకా అక్కడికెళితే చక్కగా గోంగూర పచ్చడి, పప్పన్నం, సాంబారు వగైరా వగైరా శాకాహార వంటలు తినొచ్చు. ఏమంటారు అంది మంగతాయారు. ఛ, ఆదివారం పూట అప్రియమైన మాటలు ఆడకు. తాజ్ కృష్ణాలో అయితే ఎంచక్క చికెన్ బిర్యానీ, మటన్ పులావ్, ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ పెడతారు. వంటల్లో రొయ్యల పులుసు, క్యాబ్ కర్రీ ఏర్పాటు చేశారంట. ఇందాకే తాజ్ కృష్ణకి ఫోన్ చేసి మెనూ కనుక్కున్నాను. నాకు ఈ మధ్య అజీర్తి చేసింది కదండి, అందుకే వద్దంటున్నా అంది కొంటిగా మూర్తి కుడి భుజం మీద వేలు పెట్టి రాస్తూ. వెంటనే చప్పున చల్లారిపోయాడు మూర్తి. అయితే ఇంకేమైనా పెళ్లిళ్ళున్నాయేమో చూడు మన వాళ్ళవి. భార్య బాధను అర్థం చేసుకున్న మూర్తి, మనకు దగ్గరలో ఉండాలి సుమా అన్నాడు. చూస్తానుండండి అని మొబైల్లో ఆ రోజున ఫంక్షన్స్ లిస్ట్ చూడడం మొదలుపెట్టింది మంగతాయారు. ఆ, దొరికిందండి. ప్రొఫెసర్ రంగనాథం గారి అబ్బాయి పెళ్లి యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో రాత్రి 10 గంటలకి ముహూర్తం. 7 గంటల నుండి విందు ఏర్పాటు చేశారంట. మనకి వాకబుల్ డిస్టెన్స్ చెప్పింది. వంటలేమిటో ఆ ఆర్గనైజర్స్ కి ఫోన్ చేసి కనుక్కో. అలాగేనండి. ఆర్గనైజర్లు ఫోన్ నెంబర్స్ చూసి ఫోన్ చేసింది మంగతాయారు. ఆ, ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ పెట్టారా? 10 రకాల టిఫిన్స్ ఏర్పాటు చేశారా? రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారా? ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఫోన్ పెట్టేసింది తాయారు. సరే, ఇక లేట్ ఎందుకు, రెడీ అవ్వు. చక్కగా దగ్గరలోనే కదా, భోంచేసి వద్దాము. మరి గిఫ్ట్ ఎలాగండి? ఎప్పుడూ అడిగినట్టే అడిగింది. గిఫ్ట్ ఎందుకే పిచ్చి మొహమా, మనం వెళుతున్నదే పిలవని పేరెంటాళ్ళకి పెళ్లిళ్ళకి. మనం పెళ్లికి వెళ్ళడమే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. ఎప్పుడూ చెప్పినట్టే చెప్పాడు మూర్తి. అంతేనంటారా? నవ్వుతూ అంది. అంతేగా, అంతేగా, గుండె ఉన్నవాడికి గుండె నొప్పి మనకది లేదుగా అంటూ సూటు బూటు వేసుకోవడానికి గదిలోకి వెళ్ళాడు వామనమూర్తి. సింగారించుకోవడానికి వేరే గదిలోకి పరుగులు తీసింది మంగతాయారు. భార్యాభర్తలిద్దరూ పెళ్లి పెళ్లికని స్కూటర్ మీద బయలుదేరారు. ఏమైందో తెలియదు కానీ మర్నాడు ఉదయం ఇద్దరు కేజీహెచ్లో ఆర్థోపెడిక్ వార్డులో ఒకరికి కాలు, ఒకరికి చెయ్యి విరిగి కట్లతో మంచాల మీద మూలుగుతూ తేలారు. పెద్ద డాక్టర్ రౌండ్స్కి వచ్చారు. యాక్సిడెంట్ ఎలా అయ్యింది అడిగాడు. పెళ్లికని బయలుదేరాం డాక్టర్. రాత్రి సడన్ గా గేదె అడ్డొచ్చినట్టుంది. ఇలా అవుతుందని అనుకోలేదు డాక్టర్ అన్నాడు ఏడుపు ముఖం వేసుకుని మూర్తి. సరే సరే, జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి బండి అని. ఏమైనా తిన్నారా అని అడిగాడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు డాక్టర్ అన్నారు ఇద్దరు ఒకేసారి ఏడుపు ముఖంతో. నర్స్, వీళ్ళకి బన్ను రోటీ గాని జావగాని పెట్టు అని రౌండ్స్కి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ, జావగాని బన్ను రోటీయా
అని నోర్లు వెళ్ళబెట్టారు ఆ దంపతులిద్దరు. బావుంది కదండీ! చిన్న హాస్య కథ. నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. ఈ కథ 2025 జూలై ముళ్లపూడి వెంకటరమణ గారి హాస్య కథల పోటీలలో బహుమతి పొందిన కథ అండి. తప్పకుండా వినగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.